బంగారు చేప. లక్ష్మీపురంలో రంగయ్య అనే ఒక జాలరి ఉండేవాడు. చాలా మంచివాడు. అవసరంలో ఉన్నవారికి తనకు ఉన్నతలో సాయం చేసేవాడు. ఒకరోజు చేపలు పట్టుకొని వచ్చాక తన పడవలో బంగారు రంగు చేపను చూశాడు. ఇదేదో కాస్త వింతగా ఉందే అనుకొని ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళ తొట్టెలో వేశాడు. కొన్ని రోజులు గడిచాక ఆ చేప, తిరగటానికి నాకు స్థలం చాలటం లేదు, తీసుకెళ్ళి ఏదైనా నదిలో వేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అంది. దాంతో రంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకేం బహుమతి ఇస్తావు అని ఆసక్తిగా అడిగాడు. దానికి ఆ చేప, ఒకవేళ నన్ను నదిలో వదిలితే ఆ తరువాత నువ్వు నీళ్ళల్లో ఎక్కడ వల విసిరితే అక్కడ రోజుకో బంగారు చేప దొరుకుతుంది అనింది. కాసేపు ఆలోచించి రంగయ్య సరే అన్నాడు. వెంటనే చేపను తీసుకెళ్ళి నదిలో వదిలిపెట్టాడు. అది చకచకా నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి రంగయ్య చేపల వేటకు వెళ్ళినప్పుడల్లా అతను వలలో ఒక బంగారు చేప పడేది. మెల్లమెల్లగా ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది అసూర్యపడ్డారు. ఇక రంగయ్య ఆ బంగారు చేపను తీసుకెళ్ళి పట్టణంలో అమ్మసాగాడు. కొన్ని రోజులకు చూస్తే తన దగ్గర బోలెడు డబ్బులు జమ అయ్యాయి. అప్పుడు అతను, నేను పెద్దగా ఏమీ చేయకపోయినా ఆ చేప నాకు వరమిచ్చింది, ఇంత సంపద చేకూరేలాగా చేసింది. నేను ఇలాగే ఎవరికో ఒకరికి ఉపయోగపడేలాగా కదా ఉండాలి. ఊళ్ళో పిల్లలు చదువుకోవడానికి ఒక బడి కట్టించాడు. తాగునీటి బావులు తవ్వించాడు. అలా మెల్లమెల్లగా ఊరు రూపురేఖలే మార్చేశాడు. దాంతో గ్రామంలోని వారంతా అతన్ని మెచ్చుకోసాగారు. అలా ఆ బంగారు చేప రంగయ్య జీవితాన్నే కాకుండా ఆ ఊరి ప్రజల జీవితాన్ని కూడా మార్చేసింది. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.